చూసావుగా, ఇది చూశాక నేను నిన్ను వదులుతానా? నిన్నే ఫాలో అయ్యా. హారాల్ని ఆ సేట్కి నువ్వు చెప్పి బేరం ఆడుకుని వెళ్ళాక నేను వెళ్ళాను. రామ్ రామ్, సంస్థాన్ యువరాణి అని చెప్పి రమ మేడంవి రోజాజీ దొంగతనం చేశారా? అవే మీకు అమ్మడానికి తెచ్చింది. మీరిప్పుడు ఇచ్చేస్తే మీరు సేఫ్ అవుతారు. పోలీసుల వరకు వెళ్ళిందనుకోండి, ఆ దొంగతో పాటు మీరు అరెస్ట్ అవుతారు. ఏమంటారు? మీకే ఇచ్చేస్తాను అంటాను. తీసుకెళ్ళిపోండి, తీసుకోపోండి. అలా నువ్వు కాజేసిన హారాల్ని నేను తెచ్చిపెట్టాను. దొంగవి నువ్వు. దొంగల్ని చేసింది మమ్మల్ని. నేనిలా కాదే. పడవే, ఇంకా బాధపడు. నన్ను వదిలే. ప్రేమ్ బాబుని బాధ పెట్టావు కదా, నువ్వింకా పడాలి. పడు. నీకు దండ పెడతాను, వదిలే ప్లీజ్. ఇదేమైనా కొబ్బరికాయ ఇలా కొడుతున్నావు? తల పగిలి చస్తాను, వదిలే. చావవే. నిన్ను కొట్టాలన్నా నిన్ను ముట్టుకోవాలన్నా నాకు చిరాగ్గా ఉంది. అసలు ఇదేం జనమేనిది? నీలాంటిది మా నాన్నంత మంచి మనిషికి ఎలా పుట్టావే? ఈ నీచపు బుద్ధులు నీకు ఎలా వచ్చాయి? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నిన్ను ఏ కొట్టకే, నొప్పేస్తుంది. మరి నువ్వు చేసిన దానికి ప్రేమ్ బాబు మనసుకి ఎంత గాయమై ఉంటుంది? ఇంకెప్పుడు చేయనే. ఈ అక్కని ఒక్కసారికి క్షమించడమే. నీకు ఆ దిక్కుమాలిన ఒక బంధం ఏర్పడింది కాబట్టే బతికిపోతున్నావు. అలా అని ఇంకోసారి ఇలాంటి పనులు చేశావో నీతో ఉన్న బంధాన్ని బండకేసి బాధేసుకుంటాను. అదొక దారం అనుకుని తెంచి పారేస్తాను. నీ అత్తకి నీ భర్తకి నిజాలన్నీ చెప్పేసి నీ మీద ఉమ్మేసేలా చేస్తాను. అప్పుడు నువ్వు మన ఊరెళ్ళి వరాలెక్కి కూలి పనికో కుండలు చేసుకోవడానికో వెళ్లాల్సి వస్తుంది. ఇంక చేయనంటున్నాను కదే. చేస్తే నేను చేసేది చెప్తున్నాను, గుర్తు పెట్టుకో.